నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రతి ఒక్కరిలోనూ ఒక సొంత ఇంటి కళ అనేది ఉంటుంది. మాకంటూ ఒక సొంత గృహం ఉండాలి, ఎన్ని రోజులని చెప్పి కిరాయిలలో ఉంటాము అని చెప్పి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కొంతమంది కొనుక్కోగలుగుతారు, కొంతమంది కొనుక్కోలేరు. అలాంటి వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అన్నీ ఉండి కూడా ఆ ప్రాసెసింగ్లని అది ఇది అని చెప్పి ఆలస్యం అవుతుండే వాళ్ళు ఉంటారు. అరే మా దగ్గర కొనుక్కోవాలంటే డబ్బు లేదే దానికి తగ్గట్టుగా అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఏదైతేనేంటి వాళ్ళ కళని వాళ్ళు నెరవేర్చుకోలేకపోతూ ఉంటారు. అటువంటి వారు త్వరగా వాళ్ళ కళని నెరవేర్చుకొని ఆ సొంత ఇంట్లో గృహప్రవేశం చేసే అవకాశం రావాలి అంటే ఏదైనా విధానం ఉందా? మీరు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటాను నేనైతే. దేనికండి? సొంతిల్లు మనిషికి అవసరమే, కానీ సొంతింటి కోసం ప్రయత్నం చేసి కొండనాలికి మందు వేపి ఉన్న నాలికని చెడగొట్టుకున్నంత ఇబ్బందులు పడతారు. ఎలా? ఎందువల్లంటేమ్మా, ఇవాళ మనకు కిరాయికి ఇల్లు దొరుకుతున్నాయి. కాస్త లోపలికి వెళ్తే 10,000, 12,000, కాస్త రోడ్డు మీదకి వస్తే 15,000, 20,000, 25,000 అలా దొరుకుతున్నాయి. మన శక్తి అనుసారం అందులో మనం కిరాయికి ఉండొచ్చు. ఒక ఇల్లు మనం కొనుక్కుంటున్నాము అని అంటే మన దగ్గర 60 లక్షలు ఉంటే 20 లక్షలు 10 లక్షలు లోన్ పెట్టట్లా. మన దగ్గర 20 లక్షలు 10 లక్షలు ఉంటే మిగిలిన 70 లక్షలు లోన్ పెడుతున్నాం. 70 లక్షలు లోన్ పెట్టి నెలకి 70,000 రూపాయలు కడుతున్నాం. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి నెలకి 70,000 రూపాయలు మనం ఈఎంఐ కడుతున్నాం. 30,000 రూపాయల దగ్గర ఉంటే కాస్త ఊరు చివరికి వెళ్తే డూప్లెక్స్లో హాయిగా రెంట్కుండొచ్చుగా. కానీ అది ఎప్పటికీ మన ఇల్లు కాలేదు కదా. కరెక్టేనమ్మా, 20 ఏళ్ళ పాటు ఇది మీ ఇల్లు కాదు కదా. ఈఎంఐ అంటే 20 ఏళ్ళు పెట్టుకుంటున్నారుగా. ఆ 20 ఏళ్ళు 25 ఏళ్ళు నెలకి 70,000 రూపాయలు. ఆ 25 ఏళ్ళు మీ ఇల్లు అయితే కాదు కాదు. ఆ తర్వాత అయినా మనది అవుతుంది కదా, అన్నీ అనుకున్నట్టుగా అయితే. అనుకున్నట్టుగా కాలేదు, మధ్యలో 4 నెలలు కట్టకపోతే వాడు మీరు 10 ఏళ్ళ పాటు కట్టి ఏదన్నా ఒక 4 నెలలు కట్టలేకపోతే నోటీస్ అంటే ఇస్తాడుగా. ఏముందమ్మా ఇంకెక్కడ ఉంది, మనది అనుకోవడానికి ఏముంది అక్కడ. ఏదన్నా మన దగ్గర ఉండి ఒక 10 లక్షలు 15 లక్షలు లోన్ పెట్టామంటే నెలకు 15,000-20,000 ఈ ఇంటి రెంట్ అనుకుని మనం కట్టుకుంటూ ఉండొచ్చు. 70,000 రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ డబల్ బెడ్రూమ్లో ఉండటం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. అదే 25,000-30,000 రూపాయలు పెడితే కొంచెం సిటీ అవతలకి వెళ్తే విల్లాలో హాయిగా ఉండొచ్చుగా. ఓ 2 ఏళ్ళు పట్టున్నారు కాబట్టి ఇంకో విల్లా మారుతాం. వాళ్ళకి నచ్చకపోయినా మనకు నచ్చకపోయినా ఇంకో విల్లాలోకి వెళ్తాం, ఇంకో చోటు ఉండగలుగుతాం. ఈ 70,000 రూపాయలు నెలకి 30,000 పోతే 40,000 రూపాయలు దాచుకుంటున్నాం నెలకి, కాదంటారా? నెలకి 40,000 దాచుకుంటున్నాం. సుఖవంతమైన జీవితం అయితే అక్కడ ఉంది కదా. 70,000 రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ నెల తిరిగేటప్పటికి ఏం చేయాలో తెలియక కట్టిన 70,000 రూపాయల్లో అసలులో మీకు 5,000 కూడా పోవట్ల, మొత్తం వడ్డీలోకి వెళ్ళిపోతుంది. బ్రతికినంతకాలం వాళ్ళని పోషించడం కోసమే మనం కష్టపడుతున్నాం. మొదట్లో 20 లక్షలు కట్టాం, తర్వాత 70 లక్షలు తీసుకున్నాం. 20 లక్షల రూపాయలకి రూపాయి వడ్డీ తప్పని 20,000 రూపాయలు పోయినట్టే మనకు. తర్వాత 70,000 రూపాయలు వడ్డీ కడుతున్నాం అంటే 90,000 రూపాయలు నెలకి మనం లాసు. ఆ 20 లక్షలే మన దగ్గర ఉన్నాయి. వాటిని ఫిక్స్డ్ చేసుకుంటే నెలకు ఒక 20,000 వస్తాయిగా, సపోజ్ అనుకుందాం. ఆ 20,000 రూపాయలకి ఇంకో 5,000 రూపాయలు కాదనుకుంటే బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ హౌస్లోనో లేదంటే కనుక విల్లానో మంచి ఫ్లాట్లో అపార్ట్మెంట్లోనే తీసుకుని రెంట్కి బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా. కన్ను పోయింది కాటికి ఎందుకు? ఎందుకంటే ఇవాళ చేసే ఉద్యోగాలు ఎంతవరకు స్థిరంగా ఉంటుందో తెలియదు. నాకు ఇవాళ 1,00,000 రూపాయలు వస్తున్నాయి అనుకుంటాం, 50 లక్షలు లోన్ పెట్టి ఇల్లు తీసుకుంటాం. వచ్చే నెల అవతల వచ్చిన అది ఎంతవరకు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితులు వాస్తవం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో పిల్లలందరూ కూడా సొంతిల్లు కావాలి, పులిని చూసి నక్క వాత పెట్టుకుందంటారు చూసారండి. ఆ రకంగా ఎవడో ఏదో అనుకుంటాడు అని చెప్పి సొంతిల్లు కావాలని చెప్పి అప్పులు చేసి సొప్పులు చేసి లోన్లు పెట్టి ఇల్లులు తీసుకొని ఈ నవ్విన వాళ్ళు ఎవరు మనకు రేపొద్దున ఒక నెల ఈఎంఐ కట్టరు. ఒకవేళ కర్మ ప్రార్థం బాలేక ఇల్లు ఈఎంఐ కట్టలేక ఏదన్నా జరిగి వాళ్ళు తీసేసుకుంటే వీడికి ఎంత గొప్పతనం దేనికి, అంత బలుపు దేనికి, ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉండొచ్చు. ఇంత అవసరమని వీళ్ళే మళ్ళీ అంటారు. ఇప్పుడు సార్ నీకు సొంత ఇల్లు లేదా అన్న వాళ్ళే పోగొట్టుకున్నాళ్ళే అని 2 మాటలు వాళ్ళే మాట్లాడతారు. కాబట్టి ఎవడో ఏదో మాట్లాడతారని చెప్పి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. నీకెంత వస్తుంది, నేను ఎంత వ్యవస్థ చేసుకోగలను, నా జీవితానికి విధానం ఏంటి, నాతో పాటు ఉండేది ఎవరు, నిలబడి ఉండేవాళ్ళు ఎవరు అర్థం చేసుకోండి. దాన్ని అనుసరించి మనం వెళ్ళామనుకోండి
15,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ తీసుకున్నది హ్యాపీగా అనిపించిందా? న్యాయంగా అనుకుందాం. మీ దగ్గర నిజంగా 50 లక్షల చేతిలో ఉన్నాయి, 20 లక్షలు ఉంటే నాకు ఇల్లు వస్తుందంటే లోనికి వెళ్ళండి అంతే. అది మీకు 20,000 రూపాయలకి ఈఎంఐ అనేటువంటిది రెంట్ కడుతున్నట్టే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మనం ఎప్పుడైతే కనుక మన స్థాహతకి మించి ఈఎంఐకి వెళ్తామో, మీరు 10 ఏళ్ళు కట్టినా 25 ఏళ్ళు కట్టినా ఇంకొక సంవత్సరంలో పూర్తవుతుంది అన్న 4 నెలలు కట్టకపోతే వాడు ఇంటికి నోటీస్ పంపిస్తాడు. ఇంటి ఓనర్ అనుకో, ఈ కాదు ఇంకో ఇంటికి వెళ్తాం మనం, వాడు నోటీస్ ఇంటి ముందు పెడితే ఎంత అవమానం అది అందరి ముందు. కాబట్టి నేను సాధ్యమైనంత వరకు కాస్త కష్టమో నష్టమో అద్దెంట్లో ఉండటమే ఉత్తమమో అంట. కాదండి మా దగ్గర డబ్బు ఉంది తీసుకోలేకపోతున్నాం, అనేక అడ్డంకులు వస్తున్నాయి. అప్పుడు ఏంటంటే ఎందుకు తీసుకోలేకపోతున్నాయి, ఆ స్వగృహ యోగం ఉన్నదా లేదా? విశ్వకర్మణ హవిషా వృద్ధయస్వత్రాతారమింద్రం అకుర్ణోరవద్యం తస్మై విషస్సమనమంత పూర్వీ రయి ముగ్రో విహవ్యో యథాసతు అని కొన్ని మంత్రాలు ఉంటాయి. దాన్ని అనుసరించి అతని జాతకంలో స్వగృహ యోగం ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉన్నది, ఏ స్థితి వరకు ఉన్నది, నిలబడగలరా నిలబడలేదా, అతనికి ఏ దిక్కు అయితే అతనికి బాగుంటుంది, ఏ స్థితిలో అతను నిలబడగలుగుతాడు, ఇల్లు కొన్న తర్వాత అతనికి ఎంతమంది ఏడుస్తారు ఎంతమంది ఏడవరు, ఏ స్థితిలో అతను నిలబడగలుగుతారు అనేటువంటి విషయం అతని జాతకాన్ని అనుసరించి ఉంటాయి. కాబట్టి అతని జాతకాన్ని చూసుకుంటే బాబు అవకాశం ఉంది, ఈ మార్గాంతరంలో వెళ్ళు, ఎవరిని పిలవకు, నువ్వు నీ భార్య నీ పిల్లలు మీ అమ్మ నాన్నగారు మీ అత్త మామలు, ఇంకో మనిషికి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళని పిలుచుకో, హాయిగా ఇంటికి వెళ్ళు, పాలు పొంగించుకో, కొబ్బరికాయ కొట్టుకో, అందరు కలిసి ఇంట్లో భోజనం చేయండి అంతే. 10 మందిని పిలిచి మంచి ఘనంగా గృహప్రవేశం చేసి అందరూ వచ్చి, అందరి కళ్ళు ఒకే రకంగా ఉంటాయి లేదు, అందరూ రకరకాల కళ్ళు పెట్టి, ఆ తర్వాత నీకేదో కష్టం వచ్చి ఈ తిన్న వాళ్ళందరూ వచ్చి నానా రకాల మాటలు మాట్లాడేవారే, ఈ వచ్చే వాళ్ళందరూ కూడా ఎంతమంది ఏడుస్తూ వస్తున్నారో మనకు తెలియదు, ఎంతమంది మన మీద ప్రేమతో వస్తారో మనకు తెలియదు. 10 మందిలో 2 3 మన మీద ప్రేమతో వస్తారు, మిగిలిన 7 కూడా వీడు ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా కట్టాడు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఎలా నిలబడతాడు అనేటువంటి ఒక రకమైనటువంటి కుతంత్రమైన ఆలోచనతో వస్తారు. కాబట్టి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఇల్లు కట్టుకొని 20 లక్షలు అప్పు చేసి లోన్ పెట్టుకొని మళ్ళీ 3 లక్షలు నువ్వు అప్పు చేసి గృహప్రవేశం చేయాల్సిన అవసరం ఉందా నీకు? ఉందా? లేదుగా. ఆ 3 లక్షలు ఉంటే ఓ సంవత్సరం నీకు ఈఎంఐకి వెళ్ళిపోతాయి డబ్బులు. 3 లక్షలు పెట్టి గృహప్రవేశం చేసి అందరికీ బ్రహ్మాండంగా పిలిచి బట్టలు పెట్టావు, ఏదో ఒక నెల నీకు ఇబ్బంది వచ్చింది, వచ్చిన వాళ్ళు ఎవరైనా నీకు ఒక నెల ఈఎంఐ ఇస్తారా? ఎందుకున్నటువంటి వాళ్ళ గురించి మరి ఆలోచించడం. వాడేదో అనుకుంటాడు, వీదేదో అనుకుంటాడు అనుకుంటే మనకు జీవితం లేకుండా పోతుంది. అనుకునేవాడు 24 గంటలు అనుకుంటూనే ఉంటాడు, వాడి గురించి మనం పట్టించుకుంటే మనకు జీవితం లేకుండా పోతుంది. మంచిది నీ బ్రతుకంతా అనుకోవటమే కదా, అట్లా అనుకుంటూనే బ్రతుకు. ఎదుటి మనిషి చూస్తే ఏడుస్తూ జీవితం అంతా కుళ్ళిపో, నాకు అవసరం లేదు, నేను చేయగలిగింది నేను చేయదలుచుకుంది నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చేసుకుంటూ పోతా. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ స్వగ్రహం కొన్న ఎవరికి చెప్పకుండా నీ ఇంట్లో నీ 4 కుటుంబంలో 4కి మాత్రమే చెప్పుకుంటూ హాయిగా వెళ్తే ఎవరు ఎడుపులు మీద పడవు. ఎందువల్ల నా పిల్లల చిన్న ఎట్లాగో ఏడవడు, నా కూతురు సుఖపడుతుంది అనుకుంటారు, తల్లిదండ్రులు ఏడవరు, నా కొడుకు బాగున్నాడు అనుకుంటారు, అంతే చాలు, ఇంకెవరిని పిలవద్దు. తిత్మ వాళ్ళు ఏడుస్తారు అంటే ఏడుస్తారని మనం చెప్పడం, ఏడవరు అని మనం చెప్పలేం. అంటే మనం చెప్పకపోయినా వాళ్ళని ఇన్వైట్ చేయకపోయినా వాళ్ళకైతే మనం కొనుక్కున్నాం అన్న విషయం తెలుస్తుంది కదా. అవసరం ఏముందంటున్నా, ఎన్ని రోజులని మనం చెప్పకుండా, మనం చెప్పకపోయినా ఏదో రకంగా బయటపడే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి, సపోజు నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదుగా. ఇల్లు మారి అద్దెంట్లోకి వెళ్ళానని చెప్తా, నేను కొన్నానని చెప్తే ఇక మీకు తెలిసేది. నేను కొన్నానని చెప్పకుండా పెద్ద విల్లాలోకి వెళ్తే రెంట్కి ఇచ్చాను 30,000 40,000 రెంట్కి తీసుకున్నాను అంటారు. మరి అనుకుంటారుగా, మేనేజ్ చేసుకో. ఎవరు చెప్తారండి అట్లా, లేనిదే ఉన్నట్టు. అదే అంటున్నా, దారిపోయి దరిద్రాన్ని మొత్తం నెత్తి మీద పెట్టిన రకం మనం. కంప మీద ఉన్న కంప మొత్తం తీసుకొని ముక్కుకు రాసుకునే రకాలు మనం. కాబట్టి దానికి తగ్గట్టుగా నా కర్మ కూడా మనం అనుభవించాలి. సొంతలు యోగ్యత ఉంటే కొనుక్కుంటామయ్యా. వీడి సొంతలు కొనుక్కోలేదట, కొనుక్కోలేదు మంచిది, కొనుక్కున్నాం ఎంతమందిని ముంచాడో, వీడు సొంతలు కొన్నట్ట, 2 ప్రమాదమే. మొదటిదే చాలా ఉత్తమం, వీడు కొనుక్కోలేదట మంచిది, నువ్వు నా ఇంటికి పిలవగా, నువ్వు నన్ను పిలవు, హాయ్ నేను నిన్ను పిలవక్కర్లేదు, ప్రశాంతత కదా. నేను నా కుటుంబంలో నేను నా భార్య నా పిల్లలు సంతోషంగా ఉంటాంగా, నీ తలనొప్పి నాకెందుకు? నేను కొంటే కదా నిన్ను పిలవలేదని బాధ, పిలిచి నేను ఇంకో ఏడు పెడవాలి. కాబట్టి ఈ రకంగా వెళ్ళటం వలన మంచిది. ఆ నూతన గృహయోగం ఉన్నదా లేదా, ఉన్న తర్వాత ఆ గృహం మనం తీసుకుంటే నలుగురిలో నానకుండా
మన జీవితం ఎలా ఉండాలి, ఆ గృహయోగం మనం ఎలా వృద్ధి తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే దాన్ని అనుసరించి అందులో కొన్ని పద్ధతులు చెప్తుంది అది. ఆ పద్ధతుల్ని మనం జాగ్రత్తగా అనుసరించినట్లయితే అందులో మనం ఎవరి ఏడుపులు మన మీద పడకుండా జీవితం ముందుకు వెళ్ళొచ్చమ్మా. ఓకే గురుగారు, మనందరం కూడా ఏ పూజ చేసినా ఇంట్లో వ్రతాలు లాంటివి, నోములు లాంటివి, లేదంటే ఆలయానికి వెళ్ళినా, ముడుపులు కట్టాలన్నా, ఏం చేయాలన్నా కూడా కొబ్బరికాయ ప్రధానంగా ఉండాల్సిందే. అది లేనిది పూజ పూర్తే అవ్వదు అని చెప్పి భావిస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకించి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా అది పగిలే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి శకునంగా భావిస్తాం. అది మంచిగా పగిలింది అని అంటే కోరిక నెరవేరుతోంది, నా సంకల్పం నిజంగా నేను న్యాయమైన కోరిక కోరుకున్నాను అందుకే ఇలా జరిగింది అని చెప్పి, అది కుళ్ళిపోయింది అంటే ఏదో అనర్థం జరగబోతుంది అని చెప్పి, ఇంకొకటి పిల్లలు ఎవరైనా గర్భవతిగా ఉన్నా కూడా, లేదంటే అవ్వాల్సిన వాళ్ళు ఉన్నా అది పగిలే విధానాన్ని చూసి అవ్వబోతున్నారు ఇలా కూడా డిసైడ్ చేస్తారు. ఊళ్ళల్లో చాలా వరకు వింటుంటాం. నిజంగా ఏంటి ఈ కొబ్బరికాయకి, ఈ మన భగవంతుడికి, ఈ పూజలకి, ఈ శకునాలకి అసలు సంబంధం ఏంటి? దాని గురించి ఏం చెప్తారు మీరు? ఫలినీరి యా అఫల అపుష్ప యాశ్చ పుష్పినీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః. నారికేళము అంటారు దాన్ని. అది దేనికి లేని ఒక గొప్ప పేరు, పూర్ణ ఫలం. అంటే మన దగ్గర ఎవరికైనా ఇవ్వడానికి ఏదైనా లేదు కొబ్బరికాయ మినహా ఇచ్చి అంటే దానికి మించింది ఇంకేటి లేదు. ఏదైనా తాంబూలం ఇచ్చినప్పుడు, పూలు పళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ కొబ్బరికాయ పెట్టిస్తే వాళ్ళకి పూర్తిగా ఏ కోరిక అయితే మనసులో ఉంటుందో అది సిద్ధిస్తుంది అనేటువంటిది అపూర్వమైనటువంటి విశ్వాసం. దాన్ని పూర్ణ ఫలము అని అంటారు. అయితే అసలు దాని ముందు కాయ, అసలు కొబ్బరికాయ అంటే దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఇంట్లో ఏ పూజ చేసినా, నిత్య దీపారాధన కాకుండా ఏ పూజ చేసినా కొబ్బరికాయ లేదు అంటే ఆ పూజ పనికిరాదు, నిష్ప్రయోజనం, నిష్ఫలితం. నిత్య పూజ కూడా, నిత్య పూజ కాకుండా నైమిత్తికంగా గణపతి పూజ చేస్తున్నాం, ఇంకోటి ఏదో చేస్తున్నాం, ఏది చేసినా నిత్య పూజ కాకుండా ఏది చేసినా ప్రతి షాపుల్లో శుక్రవారం పూజలు ఉంటాయి. అటువంటి చోటు కూడా కొబ్బరికాయ కొట్టలేదు అంటే నిష్ప్రయోజనం, నిష్ఫలితం అంతది. అయితే ఇందులో 1000 రకాలు. వెర్రి అంటే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్ట. వెర్రి 1000 రకాలు, పిచ్చి పలు రకాలు. ఇక పైచ్చులు ఉంటారు ఇంకొంతమంది, రకరకాల అనేక రకాల పైత్యం. ఎందుకంటున్నానంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది మజ్జిగ పగిలింది అనుకోండి, బ్రహ్మాండం అంటారు. నిజమే. అవును. కొంతమంది మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు కానీ కొబ్బరికాయను శుభ్రంగా తడుపుకొచ్చి కొడతారు. అవును అవును, కడిగి కొడతారు. తడిపి కొట్టకూడదు దాన్ని. అది ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఫలం, పూర్ణ ఫలం. దాన్ని ఆ పీచ ఉండి తీసి శుభ్రంగా మనం కొట్టుకోవటమే. దాన్ని తడిపేసి కొంతమంది కొడతారు, కొంతమంది తడిపి బొట్టు పెట్టి కొడతారు, కొంతమంది తడిపి కొట్టిన తర్వాత బొట్లు పెడతారు. అనిపిస్తుంటుంది ఎక్కడ ఆచారాలు ఇవన్నీ కూడా కర్మ ప్రారంధము. ఏందాక నాకు 1000 రకాలని చెప్పి అందులో అదొక రకం అనుకుని వదిలేస్తాం. ఇవన్నీ కూడా చేయరాని పనులు ప్రధానంగా. ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వస్తే నాకు అద్భుతం అంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే నాకేదో అనర్థం అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఒక్క విషయంలో మినహాయిస్తే కొబ్బరికాయ వలన ఎప్పుడు అనర్థం ఉండదండి. ఏంటి ఒక్క విషయం చెప్తా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయింది, ఏదో మనకు రాబోయేటువంటి అశుభం, ఏదో దోషం, ప్రారంధం దాంతో పోయింది మనకు. అది మంచిదే కదా దాంతో పోతే. కానీ మనల్ని ఎట్లా అనుకోరు కదా, కుళ్ళిపోయిందంటే ఏదో వస్తుంది, జరగబోతుంది అనుకుంటారు. జరగబోతుంది, దోషం మొత్తం పోబోతుంది, అది ఆలోచించరు. ఏదో నెగిటివ్ జరగబోతుంది అనేటువంటిది మెదడులో పెట్టేసుకుంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయిందా, ఎంత అదృష్ట జాతకుడు. నీ గ్రహాలని అనుకూలించి భగవంతుడు ఏ రూపంలో నీకు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి నీ కుళ్ళు, కుతంత్రాలు, దోషాలని కూడా పోయినాయి. అట్లా అంటే అది మంచిదిగానే కానీ మరి భావించడం కాదు, మంచిది. కానీ కొంతమంది పురోహితులు కూడా అలా కుళ్ళిపోయింది అంటే ఇంకొకటి తీసుకొచ్చి కొట్టండి అమ్మా అని అంటారు కదా. అవును, కుళ్ళిపోయింది నీకు ప్రసాదం కావాలనుకున్నావు కదా, ఒకటి కొట్టావు, నీకు దోషం పోయింది, ఇంకోటి తీసుకొచ్చి ఎవరికి నివేదన. అది ప్రసాదం కోసం, భగవంతుడి నివేదన చేయడం కోసం. నువ్వు ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టావో ఆ ప్రసాదం నీకు వచ్చే విధానాన్ని అనుసరించే ఉంటుంది. నీ లోపల బాగా బాధలు ఏవో ఉన్నాయి, మంచి కొబ్బరికాయ తీసుకొచ్చావు, కొట్టావు, ఇంత ముక్కైనా సరే నీకు ఆ వాసన తెలిసిపోతుంది అంటే నీకు ఆ దోషం భగవంతుడు తీసేశాడు, దాన్ని పక్కన పడేసి.
ఇంకో కాయ తీసుకొచ్చుకొని కొట్టుకో, ఆయనకి నివేదన పెట్టు, ఆ ప్రసాదం తీసుకో, యోగం. ఓకే. కొంతమందికి కూడా ఇది కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోతే దానివల్ల ఏవో ఇబ్బందులు వస్తాయని అనుకుంటుంటారు. పచ్చి అబద్ధమైన మాట, అపోహ కేవలం అది. ఓకే. 2, కొట్టినప్పుడు పువ్వు వచ్చింది, మహాద్భుతం, కుటుంబంలో ఏదో వృద్ధి కలుగుతుంది. కానీ ఒకే ఒక్క విషయంలో కొబ్బరికాయ కొడితే దోషం. ఎలా అండి? అది పువ్వు వస్తుందని తెలిసి కొట్టడం. అంటే బయట నుంచి మనకు కనిపిస్తుంది ఉన్నట్టుగా, ఒక తీగలా కాకుండా చిన్న చిన్న కొబ్బరి పిందెలు, కొబ్బరి చెట్టు మీద ఇంత పిందెలు పడ్డట్టుగా ఆ కళ్ళ దగ్గర ఇలా వచ్చేస్తుంది, చెట్టు వచ్చినట్టుగా, మొలకలు వచ్చినట్టుగా చక్కగా. అలా వచ్చిన దాన్ని మనం చూసిన తర్వాత కొట్టకూడదు. ఓకే. కొట్టడం వల్ల ఏమవుతుందంటే వంశవృద్ధి కష్టం, వంశవృద్ధి కష్టం. కాబట్టి కొబ్బరికాయ మీ వెనకాల పీచు మొత్తం తీస్తున్నప్పుడు ఇక్కడ పువ్వు వచ్చిందని మీకు కనిపిస్తే ఆ కాయ కొట్టద్దు. కుదిరితే పాతి పెట్టండి, మొక్క వస్తుంది. లేదంటే పక్కన పడేసింది, ఇట్లా ఇబ్బంది లేదు. పక్కన పడేస్తే ఆ లోపల దాన్ని బట్టి కాస్త మొక్క పైకి వస్తుంది. వచ్చినప్పుడు మీరు అప్పుడు పెట్టుకోండి. ఒకవేళ ఆ శిఖ మధ్యలో ఉంది మీకు కనిపించాలి, అప్పుడు మీరు కొట్టండి. దానివల్ల వచ్చేంటే ఎలాంటి అనర్థము లేదు. అంతేకాని అది వస్తుందని తెలిసి, నేను బయట వెళ్తున్నప్పుడు ఆ బండ్ల మీద చూస్తూ ఉంటాను, దానికి ఇంత చెట్లులాగా వస్తాయి కొబ్బరికి, దాన్ని కొట్టి శుభ్రంగా తీసి ఆ పువ్వు మొత్తం తీసిస్తూ ఉంటారు. అవును, కొబ్బరి పువ్వు అని చెప్పి మధ్య భ్రూణహత్య అంటారమ్మ వాటిని. భ్రూణహత్య అంటే గర్భస్థ పిండాన్ని తీసేయడం కాదు, అది గర్భంతో ఉన్నట్టే కాదు, లోపల ఒక మొక్కనికి ఒక జన్మనిచ్చేటువంటి విధానంలోనే ఉందిగా. ఆ కొబ్బరికాయలో మీరు కాయ తీసి పక్కన పెట్టారు, అందులో ఏది లేకపోయినప్పటికీ కూడా భగవతత్వం వలన అందులోంచి వృద్ధి కలిగిందా లేదా? దాన్ని ఆ వృద్ధి కలిగినప్పుడు మీరు పక్కన పెట్టేశారు, అందులోంచి మొక్కలాగా వచ్చింది. దాన్ని మీరు భూమిలోకి పెట్టేస్తే చెట్టు వస్తుందిగా, ఇంకో 100 కాయలకి అయితే ఇస్తుందిగా. అంటే కొబ్బరికాయల్లో కూడా 2 ఉంటాయి, ఆడవి మగవి 2 ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా. అవునా? మనం గుర్తించవచ్చా? చెప్తున్నాగా, 100 కాయలు పక్కన పెడితే అందులో 25 కాయలకి పువ్వు వస్తుంది. ఆ కాలం ఉంటుంది, మళ్ళీ ఏ కాలంలో పడితే ఆ కాలంలో రావు అవి కూడా. ఆ వచ్చినప్పుడు దాన్ని మనం కొట్టకూడదు. ఓకే. ఓకే. అది భ్రూణహత్య అంటారు దాన్ని. అది చేసినప్పుడు ఏమవుతుందంటే గర్భం నిలవకపోవటాలు అవి కొన్ని జరుగుతుంటాయి, వంశం ఉత్పత్తి కాకపోవటాలు ఇవి కొన్ని జరుగుతుంటాయి. కొబ్బరికాయకి దీంతో ఇంత సంబంధం ఉందా అంటే కడుపుతో ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టమంటే కొడతారా? కొట్టరు. పూర్ణఫలం అని చెప్పి వాళ్ళ భయాలు ఉంటాయి కొన్ని, ఎలా పడితే అలా పగిలితే లోపల నాకు ఏదన్నా అది విచ్ఛిన్నం అవుతుంది, రకరకాలుగా కొట్టరు. అదే కొబ్బరికాయ అనేటువంటిది పూర్ణఫలంగా సంతానం కోసం దానం ఇస్తూ ఉంటారు. ఎవరైనా వాళ్ళు వస్తే కొబ్బరికాయ పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ కొబ్బరికాయ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళ సంకల్పం నెరవేరుతుందంటే నాకు వంశవృద్ధి కలుగుతుందని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. కేవలం అది పువ్వు వస్తుంది, అదే మొక్క వస్తుంది అని తెలిసిన తర్వాత దాన్ని మనం కొట్టకూడదమ్మా. ఓకే. అది తప్ప మీకు ఎప్పుడు కూడా కొబ్బరికాయ సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా అది విశేష యోగాన్నే ఇస్తుంది. అయితే ఇంకొంతమంది కలశం మీద పెట్టిన కొబ్బరికాయల్ని కొట్టేస్తారు. కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో దాన్ని నీటిలో వదిలేయాలమ్మా. నీటిలో వదిలేయాలి. ఎట్లా వదిలేయాలి? అట్లా వదిలేయకూడదు. ఆ కాయను కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే కాస్త ఆ కాయ తేలికవుతుంది. అప్పుడు కొట్టినప్పుడు పై మొత్తం పెంకు వచ్చేసేసి కురుడిలాగా వస్తుంది. లోపల ఆ కురుడిలాగా వచ్చిన దాన్ని తీసుకెళ్ళి నీళ్ళు వదిలేసి లోపల ఉన్న జలచరాలు, చేపలు అవన్నీ అవి తింటాయి, తిని మనల్ని ఆశీర్వదిస్తాయి. కానీ కొట్టొద్దన్నారు కదా. దేనికి కొట్టొద్దన్నా? నేను మీకు 2 మొక్కలు చేయొద్దంటున్నా. ఓకే. అది అలా లోపల పల్పంతా ఒకటిగా ఉన్నప్పుడు లైట్గా పగలగొట్టి పెంకు తీసేయమన్నా. ఓకే. ఆ పెంకులు మొత్తం తీసేసి ఆ కొబ్బరి కురుడిలాగా వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేస్తే చేపలు తినేస్తాయి. అలాగే ఎప్పుడు ఏ పూజా కలశంలో వాడిన కొబ్బరికాయనైనా కూడా ఇలానే చేయాలా? కొట్టకూడదమ్మా. కొన్ని పెట్టినప్పుడు కొబ్బరికాయలాగా మనం బొండం పెట్టినప్పుడు ఆ బొండాన్ని ఏం చేయాలి? ఇంటి ముందు మనం చక్కగా కట్టేసుకోవచ్చు. కట్టుకున్నప్పుడు మనకి ఎంత దిష్టి ఉంది, అది ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయం కొబ్బరికాయ చెప్పేస్తుంది మనకు. ఎలా తెలుస్తుంది? మామూలుగా కొబ్బరికాయ అనేటువంటిది మనం 2 బొండాలు తీసుకురండి, 2 దేవుడి దగ్గర పెట్టండి, అర్థం చేయించండి. ఒకటి గూట్లో పెట్టండి, ఇంట్లో ఇంకోటి ఇంటి ముందు కట్టండి. గూట్లో పెట్టిన చెట్టుకి ఎండిపోతుంది నార్మల్గా. ఆ ఇంటి ముందు కట్టింది ఆ దోషానికి కుచించుకుపోతుంది, ముడుచుకుపోయినట్టుగా. ఓకే. ఎక్కడికక్కడికి అది ఎంతకాయ కూడా మామూలుగా ఇంతకాయ ఎండిపోతే ఇంత అవుతుంది. కానీ ఇదేమవుతుందంటే
ఇలా తగ్గిపోతుంది, ఇట్లా కుచించుకుపోయినట్టుగా అంటే అవుతుంది. గుమ్మడికాయ అయినట్టుగానే అవుతుంది. గుమ్మడికాయ కన్నా దారుణంగా అవుతుంది, ఆహా. కుచించుకుపోయినట్టుగా అవుతుంది. ఇలా ఊపితే కిసకిస సౌండ్ వచ్చేస్తుంది. అంటే ఏంటంటే లోపల మొత్తం కూడా నీళ్ళు కనుక కొబ్బరికాయని ఎండిపోయి పొడిలాగా అయిపోతుంది. అప్పుడు దాన్ని తీసి పొయ్యిలో వేసేయాలి. ఇప్పుడు దాన్ని పొయ్యిలు నీటిలో లేవు వేయకూడదు. కదండి, ఆ? పొయ్యిలు ఎక్కడున్నాయి ఇప్పుడు మనకు సిటీ? తగలబెట్టండి, బాయిలర్లో వేయటము, అంత మంట పెట్టి దాన్ని కాల్ చేయటము చేయండి. అప్పుడు ఓకే. ఎందువలన దాన్ని నీళ్ళలో వేయకూడదు. అప్పుడు ఎందుకని? దాన్ని నీటిలో వేస్తే అదేదో తినే పదార్థం అనుకోని చేపలు వచ్చి తినడానికి వచ్చినప్పుడు అవి ఎండిపోయి ఉంటుంది, అవి గుచ్చుకుని అవి చనిపోతాయి. ఆ పాపం ఎవరికి వస్తుంది మళ్ళీ? మనకి. కాబట్టి ఏది ఎలా చేయాలి? ఒక్క కొబ్బరికాయ మనిషి జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుందండి. మనిషి యొక్క ప్రతి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టాలి. ఇప్పుడు ఆలయంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాల్సిందే అంటారా? కొట్టాల్సిందేనంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే చాలామంది మొక్కులు పెట్టేసుకుంటారు. నేను 100 కొబ్బరికాయలు కొడతా, 1000 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి ఆ కొబ్బరికాయ తీసుకుని వాళ్ళ తల మీద కొడితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అదేంటండి ఎట్లా మాట్లాడచ్చా మీరు అంటే, ఎవరు చెప్పాడు నీకు 100 కొబ్బరికాయలు నేను కొడతాను మొక్కుకోమని? పిచ్చి, పైత్యం, వెర్రి, 1000 రకాలన్నట్టుగా ఇది ఒకటి. ఎందువల్లంటే ఒక కొబ్బరికాయ మీరు వాళ్ళు కొడితే సాయంత్రానికి అది ప్రసాదం అయిపోవాలి, అది తినేసేయాలి, మిగలగొద్దు. అస్తమానం అంటే ప్రసాదం తినగలిగితే నువ్వు కొబ్బరికాయ కొట్టు, ఏదో పండుని వేదన పెట్టు. నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాల్సి వస్తే 3 కొబ్బరికాయలు కొట్టమని చెప్తా. మొదలు, మధ్యన, చివర 5 గంటలకు 5 కొబ్బరికాయలు కొడతానండి. మొదట్లో పంచామృతానికి కొట్టద్దని చెప్తా. నువ్వు తినగలవా? దాంతో ప్రసాదం చేయకూడదు. మళ్ళీ అంటే కొబ్బరిలో చేసుకుని తింటా అవన్నీ చేయకూడదు. నువ్వు తినగలవా? చెప్పండి ఒక మాట. తినలేవు కానీ ప్రసాదం ఇస్తావు, వచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి ప్రసాదం 10 మందికి ప్రసాదం ఇస్తావు. ఇచ్చిన వాళ్ళందరూ కొంపలో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కానీ తినలేరుగా. రాత్రి తెల్లారిందంటే అది దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కనుక ఒక అనుగ్రహం ఉంటుందో ఉండదు. ఓకే. దాన్ని నువ్వు పచ్చల్లో కలుపుకుంటావు, ఇంకోటి చేస్తావు, రౌట్లో దంచుతావు. ఇవన్నీ కరెక్ట్ అయిన విషయం కాదు. ప్రసాదాన్ని అలా నువ్వు భోజనం చేయాలి. అస్తమానంలోపు చేయలేకపోతున్నావుగా, అదొక దోషం. కాబట్టి అన్ని కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎండబెట్టి చాలా మంది నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొడతానన్నప్పుడు కొట్టేసి వెళ్ళిపోతారు వీళ్ళు నమస్కారం పెట్టుకొని. ఈ కాంట్రాక్టర్లు ఉంటారు, ఈ కొబ్బరి చిప్పలు మొత్తం కొనుక్కొని ఇలా ఎండబెట్టేసుకొని దాన్ని కొబ్బరి చిప్పలు తీసి ఎండిపోయిన తర్వాత దాన్ని గానుగులో పట్టించి కొబ్బరి నూనె తీసి అమ్ముతారు. తిలా పాపం తల పిడికెడు. నేను ఏదో నాకున్న కష్టాలు ఇవన్నీ తీరిపోతే నేను మొక్కుకున్నా, నా అదృష్టమో భగవంతుడి అనుగ్రహమో నా కష్టాలు తీరిపోయినాయి అంటే నా పాపం మొత్తం పోయింది, కొబ్బరికాయలు కొట్టేశా. ఈ పాపం అంతా ఎవరికి వచ్చిందండి? అందరికీ అంత కట్ట. ఇప్పుడు అలా కాకుండా మన ఇంట్లో మనం కొట్టిని అన్ని పక్కన పెట్టి చాలా మంది అలా పట్టించుకుని వాళ్ళ వరకే వాడతారు కదా. ఎవరి దరిద్రం వాళ్ళు అనుభవించినట్టు. నీకు నార్మల్గా కావాలంటే కొబ్బరికాయ కొట్టుకుని ఎండబెట్టుకొని తీసుకో. భగవంతుడికి నువ్వు కొట్టినప్పుడు అది ప్రసాదంగా అస్తమానంలోపు నువ్వు తినగలిగితే 100 కొట్టు కొబ్బరికాయలు. కొబ్బరిలో అంటే ఈ కొబ్బరి ఇట్లా కొడతారు కదా, అందులో పంచదార కలుపుకొని తిను, బెల్లం కలుపుకొని తిను, కానీ పొయ్యి మీద పెట్టడాలు అటువంటి నువ్వు చేయొద్దు. అస్తమానం దాటితే ఉపయోగం లేదు. నువ్వు పూజ చేసుకొని అలా తినగలవా? మరి ఎవడు నిన్ను 100 కొబ్బరికాయలు కొట్టమన్నాడు? అంటే నీ కష్టం తీరడం కోసం నువ్వు 100 కొబ్బరికాయలు, 200 కొబ్బరికాయలు, 300 కొబ్బరికాయలు, 1000 కొబ్బరికాయలు మొక్కుబడి పెట్టేసుకొని ఆ మొక్కు తీర్చేసుకొని ఆ కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే వాడెవడో వచ్చి కాంట్రాక్ట్ తీసుకునేవాడు ఆ కొబ్బరి చిప్పలను ఎండబెట్టి దాని నుంచి నూనె తీసి సీసాలు అందరికి ఇస్తే తిలా పాపం తలా కొడుకు పిడికిరని చెప్పి అందరికీ అంట కట్టావా దరిద్రాన్ని.